పిల్లలు 25 పేజీల కథల పుస్తకానికి స్వాగతం. రండి కథల మాయా ప్రపంచంలోకి వెళ్దాం. బ్రాహ్మణుడు పాము. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివర రామయ్య అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. రామయ్య చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. కాని తన పొలంలో పంట సరిగ్గా పండేది కాదు. అతని పొలానికి దగ్గరలో ఒక పెద్ద పుట్ట ఉండేది. అది చాలా పాతదిగా, పెద్దదిగా కనిపించేది. ఒకరోజు మధ్యాహ్నం రామయ్య అలసిపోయి ఆ పుట్ట దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు పుట్టలోంచి ఒక పాము బయటకు వచ్చింది. ఆ పాము మామూలు పాములా లేదు. దాని పడగమీద ఒక అందమైన మణి మెరుస్తోంది. దాని చర్మం బంగారంలా తళతళలాడుతోంది. దాన్ని చూడగానే రామయ్యకు భయం వేయలేదు. హాహా, ఇది ఏదో దైవసర్పంలా ఉంది. నేను దీనికి పూజ చెయ్యాలి అనుకున్నాడు. వెంటనే ఇంటికి పరుగెత్తి ఒక చిన్న గిన్నెలో పాలు తీసుకుని వచ్చాడు. ఆ పాల గిన్నెను పుట్ట దగ్గర పెట్టి, ఓ నాగదేవత, నన్ను క్షమించు, ఈ పాలు స్వీకరించు అని ప్రార్థించాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా పాలగిన్నె ఖాళీగా ఉంది. దానిలో ఒక బంగారు నాణెం ఉంది. అప్పటినుండి ఇది రోజూ జరిగేది. రామయ్య పాలు పెట్టడం, పాము బంగారు నాణెం ఇవ్వడం. కొద్ది రోజుల్లోనే రామయ్య పేదరికం పోయి ధనవంతుడయ్యాడు. ఒకనాడు రామయ్య పక్క ఊరికి వెళ్లవలసి వచ్చింది. అతను తన కొడుకు సోమయ్యను పిలిచాడు. నాయనా, నేను తిరిగి వచ్చేవరకు నువ్వు రోజూ ఆ పుట్ట దగ్గర పాలు పెట్టిరా అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లే సోమయ్య పుట్ట దగ్గర పాలు పెట్టాడు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి గిన్నెలో బంగారు నాణెముంది. ఆ నాణేన్ని చూడగానే సోమయ్యకు దురాశ కలిగింది. ఈ పుట్టనిండా ఇలాంటి బంగారు నాణేలు ఉండి ఉంటాయి అనుకున్నాడు. రోజూ ఒక నాణెం కోసం ఎందుకు ఎదురుచూడాలి? ఈ పామును చంపేస్తే నాణేలన్నీ నావే అవుతాయి కదా అని ఒక చెడ్డ ఆలోచన చేశాడు. మరుసటి రోజు సోమయ్య పాలగిన్నెతో పాటు ఒక పెద్ద కర్రను కూడా తన వెనకాల దాచుకుని వెళ్లాడు. పాము బయటకు వచ్చి పాలు తాగుతుండగా సోమయ్య దాని తలమీద కర్రతో గట్టిగా కొట్టడానికి ప్రయత్నించాడు. కాని పాము వేగంగా పక్కకు తప్పించుకుంది. కోపంతో తిరిగి సోమయ్య చేతిమీద కాటువేసింది. అమ్మా అని అరుస్తూ సోమయ్య కింద పడిపోయాడు. పాము కోపంగా పుట్టలోకి వెళ్ళిపోయింది. ఊరినుండి తిరిగి వచ్చిన రామయ్య పొలం దగ్గర పడి ఉన్న కొడుకును చూసి కంగారుపడ్డాడు. రామయ్య కొడుకును ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. జరిగినదంతా తెలుసుకుని చాలా బాధపడ్డాడు. సోమయ్య ఏడుస్తూ తన తప్పును ఒప్పుకున్నాడు. కొడుకు కోలుకున్నాక రామయ్య మళ్ళీ పాలగిన్నె తీసుకుని పుట్ట దగ్గరకు వెళ్లాడు. నాగదేవత, నా కొడుకు చేసిన తప్పును క్షమించు అని వేడుకున్నాడు. పుట్టలోంచి పాము, రామయ్య, నీ కొడుకు పేరాచైతో నన్ను చంపాలనుకున్నాడు. మన మధ్య ఉన్న నమ్మకం చెదిరిపోయింది. ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు అని చెప్పి శాశ్వతంగా లోపలికి వెళ్ళిపోయింది. నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి. నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదు. ఇష్టపడండి, పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.